జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలోని పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనను ముగించుకొని భారత్కు తిరిగి వచ్చారు. సౌదీలోని జెడ్డా నుంచి ఢిల్లీకి తిరుగు పయనమైన ఆయన పాకిస్తాన్ గగనతలంపై నుంచి కాకుండా అరేబియా సముద్రం మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వచ్చారని తెలుస్తుంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ గగనతలాన్ని వాడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పహల్గాంలోని బైసరన్ లోయలో టూరిస్టులే టార్గెట్గా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు పర్యాటకులు గాయపడ్డారు. కాగా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబాకు చెందిన స్థానిక విభాగం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించింది. మరోవైపు ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రాలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించిన మోడీ అనంతరం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో కూడా భేటీ నిర్వహించారు. కాగా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ సంకల్పం మరింతగా బలపడుతుందని మోడీ స్పష్టం చేశారు.